Hello, my dear buddies. Welcome back to our DPN Talks and Sharing YouTube channel. It has been almost 3 weeks since I uploaded a video in our channel because I had to go to get TM4 training. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ కోసం వచ్చాను. ఈ వీడియోలో ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, నేను ట్రైనింగ్లో ఏమేమి నేర్చుకున్నాను అనే వాటి గురించి ఈ వీడియో ద్వారా మీకు కొంత సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. కూరకి ఉప్పు ఎంత ముఖ్యమో, సినిమా హాల్కి టికెట్ ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఒక ఎంప్లాయీకి ట్రైనింగ్ అంత ముఖ్యం. ఇక్కడ చెట్లా కనిపిస్తున్న దీని పేరు సోలార్ ప్లాంట్. మా ట్రైనింగ్ సెంటర్కి కరెంట్ ఇక్కడి నుంచే వస్తుంది. ఈ మధ్య ప్రధానమంత్రి గారు 1 కోటి సోలార్ పలకల ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా కొంత సబ్సిడీతో సోలార్ పలకల్ని మనం కూడా ఇంటికి పెట్టుకోవచ్చు. మీకు వీలైతే సబ్సిడీని ఉపయోగించుకొని మీ ఇంటికి ఒక సోలార్ కనెక్షన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మా ట్రైనింగ్ విషయానికి వస్తే, మా ట్రైనింగ్ సెంటరు విజయవాడ నుంచి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిపిస్తున్న ఆ బిల్డింగ్లోనే మాకు క్లాసెస్ జరిగాయి. నిజంగా చెప్పాలంటే నాకు మా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. ఇక్కడ మాకు క్లాసులతో పాటుగా డిసిప్లైన్ కూడా మరొకసారి గుర్తు చేశారు. అంటే షార్ప్ 9:30కి క్లాస్కి రావాలి, అదేవిధంగా ఖచ్చితంగా యూనిఫామ్తో రావాలి. బొంగులే ఒక పూట రాకపోతే ఏమైపోతుందిలే అని అనుకున్నామంటే పొరపాటే. ఒక పూట లేట్ అయ్యామంటే ఆ రోజు ఆబ్సెంట్ వేస్తారు. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ అదే మా క్యాంటీన్. ఆ క్యాంటీన్ పక్కన ఉన్నదే మా యొక్క హాస్టల్ బ్లాక్. అక్కడే మాకు వసతి కల్పించారు. హాస్టల్లో రూములకు డబ్బులు తీసుకోలేదు, కానీ మెస్లో భోజనానికి మాత్రం రోజుకు 220 రూపాయలు ఛార్జ్ చేశారు. నా అభిప్రాయం ప్రకారం హాస్టలు అదేవిధంగా ఫుడ్ రెండు కూడా చాలా బాగున్నాయి. మీకు ఫుడ్ టేస్ట్ చేయించలేనేమో, కానీ హాస్టల్ మాత్రం చూపించగలను. చూడండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు క్లాస్ అయిపోయిన తర్వాత చక్కగా వాలీబాల్, షటిల్, క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం. నేను ఇక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్స్, అరే ట్రైనింగ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ రా అని అన్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో, కానీ నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి గోల్డెన్ డేస్ ఏంటంటే చదువుకున్న రోజులే, అంతే కదా. చదువుకున్న రోజుల్లో లాగే ఇక్కడ కూడా పొద్దున్నే టైంకి రావడం, ఆ రోజుని వందే మాత్రంతో మొదలు పెట్టడం, క్లాసెస్ అయిపోయినాక సాయంత్రం వెళ్ళే ముందు జనగణమనతో ఎండ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.
ఒకరోజు మా అందరికీ ఎమర్జెన్సీ టైంలో ట్రైన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇచ్చారు. ఆ రోజు కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే ట్రాక్ పైన సుమారు 2.5 అంటే 2.5 కిలోమీటర్లు వరకు పరిగెట్టాల్సి వచ్చింది. చదువుకున్నప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా అయితే ఉంది. మనం చదువుకునేటప్పుడు ఆపోజిట్ జెండర్ అంటే అమ్మాయిలు కూడా సగానికి పైగా ఉండేవారు. కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. ఇంకా మనం చదువుకునేటప్పుడు మనమే డబ్బులు కట్టి క్లాసెస్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం మనం క్లాసెస్కి వెళ్తే వాళ్ళే డబ్బులు ఇస్తారు. మా అదృష్టం కొద్దీ మా ట్రైనింగ్ పీరియడ్లోనే రిపబ్లిక్ డే పడింది. ఈ సంవత్సరం ట్రైనింగ్ సెంటర్లోనే రిపబ్లిక్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ట్రాక్ మిషన్ యూనిట్ స్టాఫ్కి, మన ట్రాక్ మెయింటెనర్ న్యూలీ అపాయింటెడ్ వాళ్ళకి, తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్. జాతి పతాకం మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని,
ఇప్పుడు అనండి. పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. మా ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఈ హెలీప్యాడ్ ఉంది. ఇక్కడి నుంచే సీఎం జగన్ గారు సిద్ధం కార్యక్రమానికి ప్రయాణమయ్యారు. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే, అన్కాన్షియస్గా మనకు కనిపిస్తే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి డాక్టర్ గారు వచ్చి క్లాస్ తీసుకున్నారు. ఒకసారి చూడండి, మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇంగ్లీష్ కష్టం సార్. దాన్ని ఏమంటారు? రెస్పాన్స్ ఉందో లేదో చూసుకున్నాం. చూడు రెస్పాన్స్. బాబు బాగున్నావా? రెస్పాన్స్ ఉందా? నెక్స్ట్ పల్స్. ఇక్కడ అబ్బాయి అంకా చేసుకోకుండా ఎక్కడ కేసీసీ దగ్గర ఎంటీడీసీలో ఒక అబ్బాయి అంకా చేసుకోబడుతున్నారు. వచ్చేటప్పుడు ఏఈడి పిక్ తీసుకోరండి. ఎంత వయసు అబ్బాయి? ఇప్పుడు ఇయర్లీ 25 లోపల. ఏ రూమ్లో ఉన్నారు? ఏ ఫ్లోర్? ఇక్కడ రెస్క్యూవర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు. రెస్పాన్స్ ఏంటి? నో రెస్పాన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏఈడి తెస్తున్నాడా లేదా? తెస్తున్నానన్నారా? వస్తానన్నారా? యూ షుడ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో బ్రెయిన్ కి మెయిన్ ఆర్టరీస్ అవే అన్నమాట. నువ్వు 2 లెక్కాలంటే ఒక బతికుంటే సమాప్తం ఉంటాడు. నెక్స్ట్ పల్స్ చూడాలి. చూసాక నెక్స్ట్ సిపిఆర్ అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ చెక్ చేయాలి. ఉందా లేదా? పల్స్ ఉందా? బ్రీతింగ్ లేదా? నెక్స్ట్ చెస్ట్ లొకేట్ ద లోవర్ బోర్డర్ ఆఫ్ స్టెర్నమ్. Two fingers. ఏది? ఇక్కడ ఉందా? ఓకే.
2 ఫింగర్స్ పెట్టు, దాని మీద ఈ డామినెంట్ హ్యాండ్ పెట్టు, ఫ్లాట్. ఓకే, బేస్ మొత్తం చెస్ట్ వాల్ మీద ఉండాలి, స్టెర్నల్ బోన్ మీద. సెకండ్ తప్పేం చేస్తాం మనం, ఇక్కడ కింద కూర్చుంటే క్లియర్గా వస్తుంది, గుర్తు పెట్టుకోండి, అదొకటి పాసిబిలిటీ లేదు కాబట్టి. సో స్టూల్ ఎక్కిద్దాం కావాలంటే. సో షోల్డర్ అనేది లైన్ విత్ ద చెస్ట్ వాల్ ఉండాలి. ఎన్నిసార్లు చేసేటప్పుడు పెద్దగా వాళ్ళకి వినపడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Open mouth. ఎన్నిసార్లు ఇస్తాం? 2 times. One second gap. Next time you are at the rate of 30:2. 30:2 ఎంత డెప్త్ నొక్కుతాం? ఎలో మన సెంటెన్స్ ఏంటి? ఎలో complete just recoil in well with the compressions. Okay, చెప్పండి మళ్ళీ. compressions. సో అది ఎవ్రీ 5 సైకిల్స్ కి ఒకసారి పల్స్ చెక్ చేసుకోవాలి. ఇంకొక సినారియో, ఇప్పుడు మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయారు, పల్స్ చూడు. ఫస్ట్ చూడండి, స్కిప్ చేసేసాను. పల్స్ చూడు, పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇమీడియట్ గా చెస్ట్ కంప్రెషన్స్ తో పని లేదు, ఈసారి బ్రీతింగ్ ఎన్నిసార్లు ఇస్తాం? ఎవ్రీ 5 to 6 seconds కి ఒకటి. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక సినారియో, అన్కాన్షియస్ అయిపోయారు, పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా, టిఫిన్ చేయరు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ లేకుండా ఉంటారు, టిఫిన్ చేయకుండా వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే షుగర్ డౌన్ అయిపోయి పడిపోతారు, బీపీ డౌన్ అవ్వచ్చు. వాళ్ళకి ఏం చేయాలంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లింబ్ ఎలివేషన్, ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఎత్తే ఏమవుతుందంటే ఈ సర్క్యులేషన్ లేదా పంపింగ్ అంటారు, ఈ బ్లడ్ ఏదైతే ఉందో అది రిటర్న్ వస్తుంది అనమాట, మెయిన్ వైటల్ ఆర్గన్స్కి వెళ్తారు. కొంత షుగర్ ఉంటుంది కదా దాంట్లో కూడా. సో వైటల్ ఆర్గన్స్ ఇబ్బంది లేకుండా, లేదు నువ్వు కాలు ఎత్తలేవు అనుకో, 3 నీళ్ళు పెట్టావనుకో, పైనుంచి బ్లడ్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద టైప్స్ అన్కాన్షియస్ చేయాలంటే పల్స్ ఉంది, ఈ పల్స్ కూడా దీన్ని సెంట్రల్ పల్స్ అంటారు, ఇది పెరిఫరల్ పల్స్. పల్స్ ఉండి బ్రీతింగ్ నార్మల్గా ఉంది అంటే సమ్ ఏదో రీజన్ వల్ల షుగర్ డౌన్ అవ్వచ్చు, బీపీ డౌన్ అవ్వచ్చు. సో కాలు ఎత్తితే ఏమవుతుందంటే కొంత కాంపెన్సేట్ అవుతుంది. ఇప్పుడు ఒక సినారియో ఏం చెప్పాం మనం, పల్స్ ఉంది, ఇందాక బ్రీతింగ్ లేదు, ఓన్లీ బ్రెత్స్ ఇస్తా ఉన్నాం. సడన్గా 5 సైకిల్స్ తర్వాత చెక్ చేస్తే ఏమైంది? పల్స్ కూడా లేదు. అప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది, పల్స్ కూడా లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ బ్రెత్స్ ఇస్తావా? సో మన సైకిల్ కంటిన్యూ చేద్దాం. More than 8 years. Recovery position. Left side. Right hand తల కింద పెట్టి మోకాలు కొంచెం ఇట్లా ఫ్రీగా పెడతాం. సో దీని ఏమంటాం? ఫిట్స్ వచ్చినాకైనా, సిపిఆర్ చేసి రివైవ్ అయ్యాకైనా సరే ఈ రికవరీ పొజిషన్లో పెట్టాలన్నమాట ఎవరిదైనా సరే. ఇంకేం డౌట్స్? బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి రావడం జరిగినది. ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబూ, రాజస్థాన్లో ఉంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది 1937వ సంవత్సరంలో స్థాపన జరిగినది. భావనను అనుభూతి చేసుకుని,
చైతన్యమైన శక్తిని. నేను ఒక ఆత్మను. నా స్వధర్మం. ఇప్పుడు నేను ఈ దేహ ప్రపంచానికి అతీతంగా సూర్య నా నిజమైన ఇల్లు శాంతిధామానికి చేరుకుంటున్నాను. ఆహా, లోకంలోకి ప్రవేశించాను. ఇక్కడికి జాబులోనికి వచ్చిన ప్రతి ఒక్కరి వెనక ఒక్కో స్టోరీ ఉంది. ఆ స్టోరీ నా మాటల్లో ఎందుకు, వాళ్ళ మాటల్లోనే వినండి. నాది విజయనగరం జిల్లాలో శృంగారకోట 60 కిలోమీటర్లు, వైజాగ్ 60 కిలోమీటర్లు. అయితే నేను డిగ్రీ బిఎస్సి రన్నింగ్ పోయింది. నేను కోచింగ్ అన్న సెమిస్టర్ అప్డేట్ తెలియదు. 2021 నోటిఫికేషన్ మళ్ళీ రాశాను. ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది, మెడికల్ పోయింది. చాలా బాధపడాను. అప్పుడైతే బాధపడతాం కదా, పోయిన తర్వాత అందరికి వచ్చిందే మన సంస్కారాలని చాలా బాధపడతాం. తర్వాత 3వ నోటిఫికేషన్ మొన్న లాస్ట్ జీడీ చాలా మంది సిఎస్ఓ వచ్చే చాలా మందికి. ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది, మెడికల్ కూడా అయిపోయింది. నాకు సిఆర్పిఎఫ్ వచ్చింది. కరెక్ట్గా సిఆర్పిఎఫ్ వచ్చింది. ఇంకా జాయిన్ అవుదామని 2 సార్లు కాల్ పెట్టేసింది. నేను బీటెక్ మెకానికల్ తీసుకున్నాను. ఎందుకు చెప్తానో కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు సిఎస్సి వస్తే 2008లో డెసిషన్ వచ్చింది కదా. అంటే లైఫ్లో రాంగ్ స్టెప్స్ అనేవి ఏ విధంగా తీసుకుంటాం అనేది ఆ 2008లో ఎప్పుడైతే డెసిషన్ వచ్చిందో చాలా మంది ఇలా జాబ్స్ తీసుకొని ఇలాగే సూసైడ్స్ తీసుకున్నారు. ఇవన్నీ చెప్పగానే మా అన్నయ్య ఎప్పటికీ చెప్పాడు, నువ్వు ఏం చేసినా ఆలోచించుతీరా. అయితే వెంటనే నేను షిఫ్ట్ చేస్తాను. సిఎస్సిని కాస్త మెకానికల్గా కన్వర్ట్ చేసుకున్నాను. నా లైఫ్లో చేసుకున్న ఫస్ట్ నా కెరీర్లోనే రాంగ్ స్టెప్. ఆ రోజు ఎప్పుడైతే నేను సిఎస్సి నుంచి మెకానికల్కి వెళ్ళానో నా లైఫ్ అంతా టర్న్ అయింది. మా అన్నయ్య మళ్ళీ చెప్పాడు, కన్వర్ట్ చేయొద్దు, సిఎస్సిలో ఉండు అని చెప్పిన. లేదు, మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు బిగించడం మాకు అలవాటు కదా. సో మన మైండ్ సెట్ అంతా కూడా ఎస్ నేను ఎప్పటికైనా మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి. ఈ మూవీస్ చూసి చాలా అడిక్ట్ అయిపోయినాను. సో మెకానికల్ ఇంజనీర్ అంటే ఆ విధంగా ఉంటుందేమో అని. ఎప్పుడైతే ఈ 4 years కంప్లీట్ అయిందో బయటకు వచ్చామో ఒక్క జాబ్ లేదు. ఇప్పుడు 2013 ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్. బీటెక్ రిలీవ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనే తిరిగిన కంపెనీస్ నాకు తెలిసి 2013లో ఏ అబ్బాయి కూడా మెకానికల్ స్టూడెంట్ తిరిగి ఉండడేమో. ఆల్మోస్ట్ సికింద్రాబాద్లో నాకు తెలిసి 18 కంపెనీలు తిరిగి ఉంటానేమో. నేను అక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ అంటే నా రాంగ్ స్టెప్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా హైయెస్ట్ పే ఎంత ఇస్తాం అనుకున్నారంటే 10,000.
నేను డిమాండ్ చేసేది అట్లీస్ట్ 15,000 ఇవ్వండి. అది ఎందుకు తెలుసా? కంపారిజన్. మా ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ అప్పటికి 25,000 పర్ మంత్. వాళ్ళు చెప్తుంటే వాడికి 25,000 రావడం ఏంటి, నాకు 10,000 రావడం ఏంటి, నాకు చాలా నామూష్ అని చెప్పేసి వెళ్ళలేదు. అప్పటి నుంచి 2 years ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాను. మళ్ళీ మా కాలేజ్, నేను ఎక్కడైతే బీటెక్ కంప్లీట్ చేశానో అదే కాలేజ్ నుంచి నాకు కాల్ వచ్చి నువ్వు ఎలాగ ఖాళీగా ఉన్నామని తెలిసింది కదా, ఒకసారి కాలేజ్కి అని చెప్పి పిలిచారు. ఇది నిజంగా జరిగింది. కానీ మీరు ఎవరైనా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఉంటే మీరు అడగచ్చు, శ్రీకాకుళం. సో పిలిస్తే అంటే మీరు మా డైరెక్టర్ ఖాళీగా ఉన్నా కూడా అందరికీ నువ్వు కాలేజ్లో చెప్పురా, నీకు దేనికి పనికి వస్తుంది, గేట్ ఎందుకు పనికి వస్తుంది అంటే అప్పుడు 2 years చేశారు. సో ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకున్న తర్వాత ఇది అప్లికేషన్లో పెట్టాలి, థియరిటికల్గా మనకు పనికిరాదు, అప్లికేషన్లో పెట్టాలని చెప్పేసి పవర్ పాయింట్ వెళ్ళాలి. అది రెఫరెన్స్ ఆఫ్ వన్ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్తో నేను రెఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్లో 4 years చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ అంటే ఏంటి, వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు మనం ఏమైతే ట్రాక్లో చేస్తున్నామో వాటి మీద ఒక హెడ్ ఉంటారు, అంటే మన ఏపీడబ్ల్యూ గారు, దాని మీద పీడబ్ల్యూ గారు ఉంటారు. ఆ పొజిషన్ నాకు వాస్తవానికి వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ వాస్తవం రియల్గా చెప్తున్నా, అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ కంపారిజన్, నా ఫ్రెండ్స్ 80,000 పర్ మంత్ సంపాదిస్తుంటే నేను 25 సంపాదిస్తున్నాను. మళ్ళీ పిక్చర్ తీసింది, ఇలా కాదు ఇంకేదో చేయాలని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చాను. మళ్ళీ రాంగ్ స్టెప్, ఎందుకంటే కంపేర్ చేశాను కాబట్టి. ఏ రోజైతే బయటకు వచ్చానో అక్కడ నుంచి 3 years ఖాళీగా ఉన్నాను. మళ్ళీ ఏ జాబ్స్ లేదు, ఎక్కడే లేదు, పిచ్చి అనిపించేది. ఇదే ఇంక రకాలని చెప్పేసి ఏమో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుందాం, ఇది సాఫ్ట్వేర్ కోచింగ్ జాయిన్ అయ్యాను. దానికి ప్యారల్గా బ్యాంక్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. ఇది ఎందుకు లేదో కొట్టేస్తాను కదా, ఎందుకంటే మనకి బాగా నమ్మకం ఎక్కువ అనమాట. సో సాఫ్ట్వేర్ కోర్సు ప్యారల్గా నేర్చుకున్నాను, బ్యాంక్ కూడా ప్యారల్ నేర్చుకున్నాను. అర్థమెటిక్ రీజనింగ్ ఏదైనా అడిగినా నేను 6 months బాగా హార్డ్ వర్క్ చేశాను. అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఎలా అంటే ఎవడిలాగా లేపేసి అడిగిన తక్కువ అని చెప్పేటట్టు. బ్యాంక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ కాదు, ఇంగ్లీష్. ఒక మనిషి సర్వనాశనం అయిపోవడానికి కారణం ఇంగ్లీష్ అంటే. బ్యాంక్స్ కొట్టాలి అని ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే. ఒక సినిమాలో చెప్తాడు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీడియమే చదవకూడదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినవాడికి ఇంగ్లీష్ మీడియంగా వస్తుంది. హైగా రాదు, లోగా రాదు, మీడియంలో ఉండిపోతుంది. అదే మన జీవితంలో నాశనం చేయాల్సింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ భయ్యా సీరియస్గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ కూడా మీడియంగానే ఉంటాయి, హైగా ఉండదు, లోగా ఉండదు. అది దేనికి పనికిరాగానే పోతున్నాను సీరియస్గా. ఆ రోజు నాకు అనిపించింది నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం. ఎందుకంటే నాతో పాటు 8 మందిలో 7 కూడా బ్యాంక్ జాబ్ కొట్టారు, 7 కూడా ఫ్రమ్ తెలుగు మీడియం. నేను ఒక్కటి ఇంగ్లీష్ మీడియం, నేను ఒక్కటి ఉండిపోయాను. 14 బ్యాంకులు రాశారు, ప్రతిదీ కూడా క్లీన్స్ అయ్యేది, మీన్స్ పోయేది. ఎందుకంటే ఇంగ్లీష్. నా 15వ అటెంప్ట్ అన్నీ క్వాలిఫై అయ్యాయి, ఈవెన్ ఇంగ్లీష్తో కూడా క్వాలిఫై అయ్యారు. ఆల్ కట్ ఆఫ్లో 0.75 మార్క్స్లో పోయింది మెయిన్స్. దండం పెట్టేశారు, ఇది నా వల్ల కాదు. 2018 అదే టైంలో ఆర్ఆర్బి మన గ్రూప్ అప్పుడు పడింది. సేమ్ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఎక్కువైపోయింది. అండ్ ఫైనాన్షియల్గా మా మమ్మీ అంటే చీటీ నడుపుతారు కదా లేడీస్ అంటే, దాంట్లో కొంత అమౌంట్ లాస్ అయిపోయారు. ఆ ఇంటి దగ్గర ప్రెషర్, ఫ్యామిలీస్లో ఉంటే కదా ఇంకా సెటిల్ అవ్వట్లేదు, ఆ సెటిల్ అయిపోయి ఈ సెటిల్ అయిపోయాడు, కంపారిజన్స్ పిచ్చి అయిపోయాయి. ఏంట్రో బాబు ఈ జీవితం మన అంటే. వాస్తవానికి అయితే నేను ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్ని, అంత టాప్ కాదు, లో అయితే కాదు. ఏంటి ఇలా ఏంటి అవుతుంది, నా లైఫ్ ఒకటి ఎందుకు లేకపోతుందని తెలుసు కదా. ఇంట్లో ఇక్కడ స్వామీజీ లేడు, శ్రీకాకుళం సర్చ్ చేస్తే ప్రతి స్వామీజీకి వెళ్ళినా దాని ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ షూడ్గా వాళ్ళ దగ్గర ఆయిత్య జాతకం ఉండాల్సిందే. ఎస్పెషల్లీ ఆ విషయంలో మాత్రం మా అమ్మ నన్ను చాలా బాగా నమ్మిందమ్మ. ఎందుకంటే ప్రతి స్వామీజీ కూడా చెప్పింది ఏంటంటే నీ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సీరియస్గా అది ఎప్పుడు ఇక్కడ ఒక విషయం భయ్యా, ఇది నేను చెప్పిన తర్వాత లాస్ట్ ఒకే ఒక విషయం చెప్తాను, దాని గురించి వినండి. ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, దాని గురించి వినండి ప్లీజ్. రిక్వెస్ట్, ఆర్డర్ అయితే కదా నా రిక్వెస్ట్. సీరియస్గా భయ్యా, ఏ రోజైతే మా అమ్మ ఒకరోజు నాకు ఏడ్చుకొని నువ్వు ఖాళీగా ఉండిపోతున్నావురా, అందరూ సెటిల్ అవుతున్నారు, నువ్వు పనికిరాని అయిపోయినా నాకు ప్రాబ్లం అనిపించింది. నువ్వు చదువుతావు, ఒక టీచర్వి, ఒక కాలేజ్ చెప్పిన ఒక టీచర్ కూడా నువ్వు ఇలాగుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్పి తను ఏడ్చుకొని చెప్పగానే నాకు ఏంటంటే ఏంటి మన జీవితం ఇదేనా, ఇది కాదు ఇంకేదో ఉంది అని చెప్పేసి అప్పుడు భయ్యా ఇంకా కోచింగ్ సెంటర్లు అన్నీ మానేసి
ఇంటి దగ్గర కూర్చొని జేఈకి ప్రిపేర్ అయ్యాను. ఏదో జేఈ క్లిమ్స్ అయిపోయాను. క్లిమ్స్ అయిపోయిన వెంటనే నాకు నా మైండ్కి ఏం చెప్పిందంటే, ఎస్ నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయిపోయావు, నువ్వు ఇంక ఈ టైంలో ఇంక నీకు ఖచ్చితంగా జేఈ వచ్చేస్తుంది. ఎందుకంటే క్లిమ్స్ అయిపోయింది. మెయిన్స్ ఓనర్షిప్ బోర్డుకి చాలా తక్కువ కాంపిటీషన్. నాకు ఎలా అనిపించిందంటే, మనకి ఇది వేస్తుందంటే ఇంక మెయిన్స్ కూడా వస్తున్నట్టు అని చెప్పి టైం పాస్ చేశారు. ఫ్రెండ్స్తో తిరగడం, అరుగు తిరగడం, ఇవన్నీ చేశారు. మెయిన్స్ 1.25 మార్క్స్లో పోయింది. జేఈ మెయిన్స్ 1.25. దానికి ఏంటంటే, ఒకప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర నా కాలేజ్లో డిప్లొమాకి ఏ సబ్జెక్ట్ అయితే నేను చెప్పేవాడినో, ఏ సబ్జెక్ట్ అయితే నేను స్ట్రాంగో, ఆ సబ్జెక్ట్ నేను 12 మార్క్స్ వస్తే 12 మార్క్స్ కూడా రాంగ్. నా ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు. ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఈజీ కదా, డ్రాయింగ్ సార్, మిషన్ డ్రాయింగ్ అండ్ బేసిక్ డ్రాయింగ్, టర్మినల్ ఇంజనీరింగ్. దీని మీద 12 మార్క్స్ వస్తే 12 మార్క్స్ కూడా రాంగ్. అంటే అంత రాంగ్. అంటే నా గురించి నేను ఎంత ఎక్స్ట్రాడినరీగా అనుకున్నానో అదంతా ఫాల్స్. గురించి మనం ఎప్పుడైతే తక్కువ అనుకోకూడదు. మనం ఎక్స్ట్రాడినరీ అయినప్పటికీ కూడా, అంటే నాకు చెప్పి నేను ఫాలో అవ్వమని నేను చెప్పను, బట్ చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా నేను డిస్ట్రాయ్ చేస్తుంది 100%. అప్పుడు భయ్య వాడు ఫిక్స్ అయిపోయింది, దేవుడు మనం చూడట్లేదు, దేవుడికి మన కనెక్షన్ కట్ అయిపోయింది. సో ఇవన్నీ పెంచి చెప్పేసి ఫ్రస్ట్రేషన్ అయిపోయి అది అంటే సీరియస్గా 2019లో 3 months గ్యాప్ అనుకుంటా. గ్రూప్ డి 2018లో నా 0.23లో పోయింది. ఇంకెలా కాదు కదా అని చెప్పేసి బుక్స్ అన్నీ మళ్ళీ పెట్టుకున్నాను. ఏంటి 2019 ఇచ్చాడు మనకి, 19 వాళ్ళ అమ్మ గురించో లేకపోతే ఇంకెవరి గురించో కష్టపడి జాబ్ సంపాదించకూడదు. మన గురించి మన నేను స్టేట్ ఎస్ఐ అవ్వాలని నేను దృఢంగా నిశ్చయించుకుని చదివాను. 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్ కాలేజ్ క్లాస్ ఫస్ట్, డిగ్రీ క్లాస్ ఫస్ట్, తర్వాత ఎంఎస్సి కాలేజ్ ఫస్ట్, ఇలా జరిగింది. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మా నాన్నగారికి హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోయింది. చనిపోతారని స్టేజ్లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆ టైంలో వ్యవసాయం చేసుకుంటూ డిగ్రీ పాస్ అయ్యాను. మరి ఇల్లు కోసం జరగాలి కదా, అటువంటి టైంలో ఎంఎస్సి ప్రైవేట్గా కడుతూ ఇతర పొలం పనులు అన్నీ చేసుకుంటూ ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మరి ఇల్లు ఎలాగైనా రన్ అవ్వాలి కాబట్టి స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత కరోనా వచ్చింది. అప్పుడేం చేయాలి, మళ్ళీ ఇల్లు కోసం జరగాలి. మోటార్లు మోయడానికి వెళ్ళాను, వ్యవసాయం చేశాను, ప్రతిదీ చేశాను. కానీ నా టార్గెట్ మాత్రం ఎస్ఐకి చదువుతూ అయితే కరోనా తర్వాత హెల్త్ అప్సెట్ అయిపోయింది. నాకు మైగ్రేన్ అటాక్ అనేది 2 months బెడ్ రెస్ట్ ఇచ్చారు సార్ డాక్టర్. 2 months బెడ్ రెస్ట్. ఏం జరగాలి, ఇంటి దగ్గర పోషణ జరగదు. యువతల నా లైఫ్ అప్సెట్ అయిపోయింది. అటువంటి టైంలో మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్లో జాయిన్ అయ్యి ఏంటి పరిస్థితి, స్కూల్లో ప్రిపేర్ అవ్వడానికి చదివితే హెడేక్, యువతల ఇల్లు రన్ అవ్వాలి. స్కూల్లో ప్రిపేర్ అవ్వడానికి చదివితే హెడేక్. అప్పటి వరకు నా క్యారెక్టర్ అనేది సిన్సియర్, ఏం లేదు, చదవాలి, ఒక నవ్వు లేదు, ఏం లేదు, చదవాలి అంతే. వస్తాడు. ఇప్పుడు మన యాదవ్ ఎలాగుంటాడు క్లాస్లోకి వచ్చి కూడా నెక్స్ట్ వ్యవసాయ ఫార్మింగ్లో ఉండడం. మా జిల్లాలో మా ఏరియాలో అదే ఎక్కువ అనమాట. ఆ టైంలో ఎప్పుడు 2016 అదే 2006 2007 ఆ టైంలో పాలంతా ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. అదే మాకు తెలుసు అయితే 8th క్లాస్లో ఎందుకు చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనేసి అంటే, మాకు సిఆర్ ఉన్నాడు. ఆ సిఆర్ క్లాస్ టీచర్కి కన్వీనర్గా ఉన్నాడు. నేను క్లాస్లో చేయకూడని పని చేశాను. ఏంటి, టైగర్ బిస్కెట్ ప్యాకెట్ కొనేసి తినుకుంటాం. వాడేమో నాకు అడిగాడు, నేను ఎవరని చెప్పాను. వాడేం చెప్పాడు, 2 నిమిషాలు వాడేం చేశాడు తెలుసా, వీడు నాకు బిస్కెట్ ఇవ్వలేదు కదా, వీడిని ఎలాగైనా కొట్టించాలి అనేసి సార్కి కంప్లీట్ చేశాను. ఇంకో విధంగా చెప్పేసి 120 మంది స్ట్రెంత్ మాది. ఇక్కడ కొంచెం పెద్ద రూము, మినిమం ఒక 50-60 మంది అమ్మాయిలు ఉంటాం. 120 మందిలో ఆ మ్యాథ్స్ మాస్టర్ రాంబాబు సార్ అని ఇప్పుడు గుర్తుంటారా, ఆయన ఏం చేశారంటే కనీసం నాకు అడగలేదు కూడా, నువ్వు ఆ తప్పు చేసావా చేయలేదని కూడా అడగలేదు. పిచ్చి కొట్టారు ఆ రోజు నాకు. ఎందుకంటే కనీసం అడగలేదు, ఏ తప్పు చేసావా లేదా అనేసి కూడా అనుకుంటా. ఎందుకంటే లీడర్ చెప్పాడు కాబట్టి నమ్మారు అంతే. వాడికన్నా ఎలాగైనా సరే
బాగా చదవాలని. కానీ నాకు ఏ సార్ కొట్టారు? మ్యాథ్స్ సార్ కొట్టారు. మ్యాథ్స్ సార్ మీద రెవెన్యూ తీర్చుకోవాలి. అందుకే ఒక్క మ్యాథ్స్ చేస్తుండే అనమాట. యూనిట్ టెస్ట్కి అనమాట 25 పెడతారు కదా యూనిట్ టెస్ట్కి. సార్ మామూలుగా పేరు చూసారు, వీడు ఎలాగా చేస్తున్నాడు, వీడికైతే కర్లీరున్నాడు పడాలి అనేసి అందరు దిద్దేశాక లాస్ట్లో దిద్దారంట. ఎలాగా వీడికి ఎక్కువ రావు కదా, ఎందుకు మామూలుగా టిక్ చేసేసి ఆయన చెప్పారు మాకు. టిక్ చేసి సైడ్ పెట్టేద్దాలే అనేసి ఆయన లాస్ట్కి దిద్దితే 25 out of 25 2 గంటలు ఎదిగారు తప్పు నుంచి. అంటే 10 మార్కులు తీయాలి. తర్వాత నేను ఒక మ్యాథ్స్ 25, మిగతావన్నీ ఫోన్ నెంబర్ లాగా 2, 3, 5, 7 ఉంటాయి. చదివింది ప్రైవేట్ స్కూల్ కదా, వాళ్ళకి ప్రిన్సిపల్ సార్ సైన్ కావాలి ప్రోగ్రెస్ కార్డు మీద. ఆ ప్రిన్సిపల్ సార్ ఏమో మ్యాథ్స్ సార్కి అడిగారు, సార్ ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు, అన్ని 2, 3 మ్యాథ్స్ 25 ఉన్నాయి, ఎవరో అయిపోయి 50కి 25 వేస్తారని సరిగ్గా లేదు సార్ 25 అని నేను దిద్దాను, కాలం ఇదిగోండి పేపర్ అని చూపించారు. అప్పుడు ఆయన నాకు పిలిచారు, మ్యాథ్స్ చేయగలిగి మిగతా సబ్జెక్టులు నువ్వు ఎందుకు చేయలేకపోతాను అని. మరి ఇంకేం లేదు నిల్లు